ఈరోజు యలమంచిలి నియోజకవర్గం అంతా కూడా ఆనందంగా ఉంది. మా సంతోష్ ఏదైతే మరి ఆ శకటం తయారు చేసి ఇచ్చిన తర్వాత ఐఎన్పిఆర్లు పంపించటం, అది సెలెక్ట్ అవటం, రిపబ్లిక్ డే రోజున మరి ఢిల్లీలో ఆ నమూనాను తీసుకొని శకటాన్ని తయారు చేసి ముందుకి అక్కడ ప్రదర్శించిన తర్వాత భారతదేశం మొత్తం ఆ శకటానికి మరి బాగుంది, అందరికీ నచ్చడం, ఓటేయడం. ఈరోజు భారతదేశంలో 26వ తారీఖున ఏదైతే శకటాలు ప్రదర్శించారో అందులో 3వ స్థానం గెలుచుకోవడం అనేది ప్రతిదీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఏటికొప్పాక లక్క బొమ్మలు అనేది ఇది చాలా అరుదైన ఒక కళ. ఈరోజు అందరూ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అంతా కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఎప్పటి నుంచో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కంటిన్యూ చేస్తూ వచ్చిన ఈ కళ నిజంగా ప్రపంచంలోనే చాలా గుర్తింపు పొందిన, అందరూ మెచ్చుకోదగ్గ ఒక కళ. వాస్తవానికి మేము ఎన్నోసార్లు నేను కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు అన్ని విధాలు కూడా నేను మాట్లాడడం జరిగింది. దీనికి పూర్తి ప్రణాళికలు కూడా మేము రచించాం. అతి త్వరలో ఏటికొప్పాక లక్క బొమ్మల మీద నియోజకవర్గం నుంచి కానీ లేకపోతే మా ఒక వ్యూహం, మా ఒక ప్లాను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి అనౌన్స్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ జరుగుతూ ఉంది ఈ వర్క్. ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్, మార్కెటింగ్ ఎలిమెంట్స్, సపోర్టు ఇలాంటివి అనేకమైనవి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు కూడగట్టుకొని, ఆ నాలెడ్జ్ అంతా కూడగట్టుకొని ఇవంతా కూడా ఒక బిగ్ వేలో రావాలనే ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఇది సపరేట్గా జరుగుతుంది. మరి ఎప్పటికప్పుడు ఈ కళకి ఎప్పుడు బయటకు వచ్చినా కూడా, ఎప్పుడు ప్రదర్శించినా కూడా ప్రపంచ స్థాయిలో భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఏటికొప్పాకకి ఎప్పటికప్పుడు ప్రోత్సాహాన్ని ఇచ్చి గుర్తిస్తున్నారు. వీటిని కమర్షియల్గా కూడా లబ్ధి పొందే పరిస్థితి ఆ కళాకారులు అందరూ కూడా తరతరాలు కూడా ఈ వృత్తిని నమ్ముకొని, ఈ కళను నమ్ముకొని ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక మంచి ప్రణాళికతో నేనైతే ఉన్నానో ఆ ప్రణాళికతో ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఉన్నతమైన, ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లడం కోసం మరి ఈ వాణిజ్యపరమైన వ్యూహాలు, అలాగే వాణిజ్యపరమైన సేల్స్, మార్కెటింగ్ పరంగా కూడా ఆ ప్లాన్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. అతి త్వరలో చెప్తా. డెఫినెట్గా ఏటికొప్పాక లక్క బొమ్మలు అనేవి యలమంచిలి నియోజకవర్గానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే భారతదేశానికి కూడా చాలా గర్వకారణం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, అతి ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో ఉండడం, అందులో కూడా మరి మేము జనసేన పార్టీ తరపు నుంచి పర్యావరణ మిత్రులుగా మేము ముందు మా పార్టీ ముఖ్యమైన ఉద్దేశంలో కూడా అది ఒక ఉద్దేశం. అందులో కూడా మరి ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. అలాగే మా సంతోష్ కూడా ఒక జన సైనికుడు అవడం కూడా మాకు గర్వకారంగా ఉంది. కూటమికి మేమందరం కూడా కూటమిలో భాగస్థులమే. కూటమిలో కూడా ఈరోజు మరి అందరూ కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ అందరూ కూడా ఏదైతే ఆలోచన విధానంలో ఉన్నారో అదే ఆలోచన విధానంలో మేమందరం కూడా నడుచుకుంటూ ఈ దేశానికి పేరు తీసుకొచ్చే పరిస్థితుల్లో నడుస్తున్నాం. దానికి ఎప్పటికప్పుడు మాకు మరి ఈ ప్రోత్సాహకాలు, ఈ ఐడెంటిఫికేషన్ అంతా కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అతి త్వరలో
మేము మంచి ప్రణాళికతో ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.